ఆయిల్ ఫార్మింగ్ చేయడం వల్ల మంచి లాభాలు పొందుకోవచ్చునని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట ఉద్యాన శాఖ అధికారిని శారద తెలియజేశారు. నాయుడుపేటలోని బిరదవాడ గ్రామంలో ఆయిల్ ఫార్మింగ్ పై రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారిని శారద మాట్లాడుతూ ఆయిల్ ఫార్మింగ్ కు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. బోరాక్స్ ఏదన్నా కొట్టి చూడకపోయారు. ఇప్పుడేనా పెట్టడము? పెట్టిన తర్వాత కూడా పొటాష్ కొంచెం ఎక్కువ పెట్టుకోండి, బోరాక్స్ పెట్టుకోండి, మెగ్నీషియం పెట్టుకోండి. శారద, అయితే ఈరోజు మనం ఆయిల్ పామ్ సాగులో ఎట్లాంటి మెలకువలు తీసుకోవాలి అనే దాని మీద నేను మీకు వివరించదలుచుకున్నాను. అయితే ప్రభుత్వం నుంచి ఆయిల్ పామ్ సాగుకి మంచి ప్రోత్సాహం అందిస్తుందండి. మన మండలం టార్గెట్ 15 హెక్టార్లు ఉంది. నా పరిధిలో 4 మండలాలు వస్తాయి: నాయుడుపేట, పెళ్లకూరు, ఓజిలి, చిట్టమూరు. ఈ 4 మండలాలకు గాను మనకి 60 హెక్టార్ల టార్గెట్, అంటే 150 ఎకరాలు టార్గెట్ అనేది ప్రభుత్వం మాకు కేటాయించున్నారు. ఇందులో భాగంగా ఏంటంటే, ఆయిల్ పామ్ సాగు చేయాలి అంటే రైతు సోదరులకి చాలా సందేహాలు అనేటివి తలెత్తుతూ ఉంటాయి. అందులో భాగంగా ఆయిల్ పాము హెక్టార్కి వచ్చేసరికి మనం 143 మొక్కలు గ్యాప్ ఫిల్లింగ్తో కలిపి 150 మొక్కలు హెక్టార్కి మనం సాగు చేయాల్సిన అవసరం ఉందండి. అలాగే ఖర్చు చూసినట్లయితే మనము మొదటి ఏడాది నుంచి మొత్తం ఖర్చు, ఫార్మర్కి అయ్యే ఖర్చు వచ్చేసరికి మనకి 50 నుంచి 60 వేలు ఖర్చు అనేది వస్తుందండి. అందులో మనకి 4వ ఏడాది నుంచి లేదు 5వ ఏడాది నుంచి మనకి పంట దిగుబడి అనేది తీసే అవకాశం ఉంది. 5వ ఏడాదిలో చూసినట్లయితే మినిమం 2 టన్నుల నుంచి మ్యాక్సిమం 10 టన్నుల వరకు, అంటే 6వ ఏడాది, 7వ ఏడాది, 8వ ఏడాది ఇలా చూసినట్లయితే 2 టన్నుల నుంచి మ్యాక్సిమం 10 టన్నుల వరకు మనకి దిగుబడి వస్తుందండి. ఒక్కొక్క టన్నుకి ప్రభుత్వం అనేది ఎంఎస్పి అంటే ఒక ప్రైజు నిర్ణయిస్తుంది. అది ప్రస్తుతానికి 13,500 రూపాయలు ఉంది. 13,500 టన్ను చూసినట్లయితే మనకి 1,35,000 అనేది మొత్తం ఆదాయం వస్తుంది. అందులో మనం ఖర్చులు 60,000 అనుకున్నాం కాబట్టి 60,000 పోను మిగిలింది 70 నుంచి 75,000 వరకు నికర ఆదాయం ఫార్మర్కి అందుతుందండి. అలాగే ప్రభుత్వం నుంచి మనం ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంది అని చూసినట్లయితే, ప్రభుత్వం నుంచి హెక్టార్కి మనము ఇండిజినస్ రకాలకైతే 20,000 సబ్సిడీ ఇస్తున్నాము. ఇంపోర్టెడ్ రకాలకైతే 29,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాము. అలాగే మొదటి ఏడాది అంతర పంటలు సాగు చేసినందుకు గాను 5,250 రూపాయలు మనం ఇస్తున్నాం. అలాగే మెయింటెనెన్స్కి, అంటే అందులో వాడే మందులకు కానీ వీటిలన్నిటికీ కలిపి 5,250 ఇస్తున్నాము. అంటే మనం మొత్తంగా చూసినట్లయితే 10,500 మొత్తం మెయింటెనెన్స్కి, అలాగే 29,000 అనేది మనం టోటల్గా 40,000 రూపాయల దాకా మొదటి ఏడాది ఇచ్చే అవకాశం ఉంది. అలాగే 2వ ఏడాది, 3వ ఏడాది, 4వ ఏడాది ఈ 4 సంవత్సరాలు కూడా 10,500 రూపాయలు ఒక్కొక్క సంవత్సరానికి ఇచ్చే అవకాశం ఉందండి. మరి ఇంత భారీ ఎత్తున మనం ఆయిల్ పామ్ని కల్టివేషన్ని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకాన్ని రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాలి. అంటే నా పరిధిలో ఈ 4 మండలాలు వస్తాయండి. దీనికి ఏంటంటే, మనం ఆయిల్ పామ్ సాగు చేయాలి అంటే నీటి లభ్యత పుష్కలంగా ఉండాలి. నీరు ఎక్కువగా ఉన్న పొలాల్లో మాత్రమే మనము, నీటి లభ్యత పుష్కలంగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగుకి అనుకూలము. అలాగే చౌడు భూములు ఈ సాగుకి పనికిరావండి. ఎర్రగరప నేలలు కానీ, నల్లరేగడి నేలలు కానీ, చౌడు లేనటువంటి, అలాగే మురుగునీరు సౌకర్యం పోయేటువంటి, అంటే మనకి ఎక్కడా కూడా వాటర్ స్టాగ్నేషన్ అనేది ఉండకూడదు, నీరు నిల్వకూడదు, అట్లాంటి నేలలన్నీ కూడా ఈ ఆయిల్ పామ్ సాగుకి అనుకూలం. కాబట్టి ఖచ్చితంగా రైతు సోదరులందరూ కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ పథకాన్ని అందరూ కూడా వినియోగించుకొని ముందుకు రావాలి. ఆయిల్ పామ్ సాగుని మనం ఉపయోగించుకొని మనం ఆర్థికంగా ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో నేను మీకు నా మాటలుగా ఇవి చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.